హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. ఈ వీడియోలో మనము 25th జూలై రోజు నేను 2 ఇంట్రాడే స్టాక్స్లో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఆ 2 స్టాక్స్ని ఈ వీడియోలో మనం కంప్లీట్గా అనలైజ్ చేద్దాము అండ్ స్ట్రాటజీ కూడా అనలైజ్ చేద్దాము, ఇంట్రాడే స్ట్రాటజీ. సో వీడియోని అయితే చివరి దాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ డేట్ సెలెక్షన్ అయితే చేసుకుంటున్నాను నేను. ఈక్విటీ రియలైజ్డ్ ప్రాఫిట్ లాస్ 25th, ఈరోజు 26th అనమాట. సో 25th ఫ్రైడే రోజు. సో ఫ్రైడే రోజు 2 స్టాక్స్లో అయితే మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేసి వాటిలో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ గమనించండి, 2 స్టాక్స్ రావడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా 406 రూపీస్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ గైజ్ మీరు ఇక్కడ గమనించండి, ఏ స్టాక్స్ అంటే శ్యామ్ మెటల్ ఒకటి అండ్ తురంత్ ఫార్మా ఒకటి. శ్యామ్ మెటల్లో 0.89% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది అండ్ ఇన్వెస్టెడ్ అమౌంట్ వచ్చేసి 29,890 అనమాట. అండ్ తురంత్ ఫార్మాలో 0.65% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. అండ్ ఇందులో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 21,493. ఈ 2 స్టాక్స్ నిన్న నేను 2 స్టాక్స్లో శ్యామ్ మెటల్ అండ్ తురంత్ ఫార్మాలో బుల్లిస్ ట్రేడ్స్ అయితే తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ నిన్న నిఫ్టీ అరౌండ్ 1% ఫాల్ అయింది అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే అరౌండ్ 2% అయితే ఫాలో అవ్వడం జరిగింది. సో అయినా సరే నేనైతే ఇంట్రాడేలో ఈ 2 స్టాక్స్లో బై పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో బై పొజిషన్ క్రియేట్ చేసి అరౌండ్ అంటే మోర్ దెన్ 0.5% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది ఈచ్ స్టాక్లో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వీటి యొక్క శ్యామ్ మెటల్ది అండ్ తురంత్ ఫార్మాది చార్ట్ని అయితే ఓపెన్ చేద్దాము. సో ఏ లెవెల్లో నేను ప్రాఫిట్ అంటే ఏ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నాను అండ్ ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను అనేది చూద్దాము. సో శ్యామ్ మెటల్ది స్టాక్ని అయితే సెలెక్ట్ చేద్దాము. శ్యామ్ మెటల్, ఓకే, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ అనమాట. సో ఓపెన్ చేస్తున్నా. సో గైస్ ఆల్రెడీ మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే ఇంట్రాడేలో మనం పొజిషన్ తీసుకోవాలంటే స్టాక్ అనేది 10 o'clock తర్వాత అంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది అండ్ 10 తర్వాత నుంచి స్టాక్ అయితే ఈ 5 లైన్స్ అబౌవ్ ఉండాలన్నమాట. అయితేనే మనము రిస్క్ రివార్డ్ చూసుకొని స్టాక్లో అయితే ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి 5 లైన్స్ నేను డ్రా చేయడం జరిగింది. ఈ 5 లైన్స్ ఈచ్ లైన్ సపోర్ట్కి ఇండికేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ లైన్ మీరు ఇక్కడ గమనించండి, ఇది మంత్లీ బుల్లిష్నెస్కి ఇండికేట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ లైన్ వచ్చేసి వీక్లీ బుల్లిష్నెస్కి ఇండికేట్ చేస్తుంది, నెక్స్ట్ డైలీ బుల్లిష్నెస్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ టెక్నిక్ అంటే ఇది సూపర్ ట్రెండ్ టెక్నిక్ అనమాట. సో స్టాక్ కంప్లీట్గా బుల్లిష్నెస్లో ఉన్నప్పుడు నేనైతే ఇందులో రిస్క్ రివార్డ్ చూసుకొని 10 తర్వాత ఈ స్టాక్లో నేను ఎంట్రీ పొజిషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నేను ఒక స్టాక్లో ఇంట్రాడే పొజిషన్ తీసుకోవాలంటే స్టాక్ కంప్లీట్గా ఈ 5 లైన్స్ అబోవ్నా ఉండాలి, స్టాక్ కంప్లీట్గా ఈ 5 లైన్స్ బిలోనా ఉండాలి. అయితేనే పొజిషన్ అయితే ఇంట్రాడేలా క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ గైజ్ ఈ సూపర్ ట్రెండ్ టెక్నిక్ అయితే స్వింగ్ ట్రేడింగ్కి, షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి అండ్ లాంగ్ టర్మ్ ట్రేడింగ్కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు చాలామంది ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, అంటే వర్కింగ్ మెన్ కానీ ఉమెన్ కానీ చాలామంది ఉంటారనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే అసలు టైం సరిపోదు. అండ్ ఇంట్రాడే ట్రేడింగ్లో ఏంటంటే మనం ఖచ్చితంగా అండ్ కంప్లీట్గా స్క్రీన్కే అడిక్ట్ అయి ఉండాలన్నమాట. అందుకని ఈ మన సూపర్ ట్రెండ్ టెక్నిక్ అండ్ సూపర్ ట్రెండ్ ట్రేడింగ్ స్ట్రాటజీ వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్కి, షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి, లాంగ్ టర్మ్ ట్రేడింగ్కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. స్వింగ్ ట్రేడింగ్లో మనము స్టాక్ వచ్చేసి 3 to 5 days అయితే హోల్డ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో టార్గెట్ వచ్చేసి మనకు 3% to 5% ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అయితే 5 to 10 days స్టాక్ని హోల్డ్ చేస్తాం అండ్ 5% to 10% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అయితే 10 to 20 days స్టాక్ని అయితే హోల్డ్ చేయడం జరుగుతుంది. నేను ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పట్లేదు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పట్లేదు. లాంగ్ టర్మ్ ట్రేడింగ్కి అండ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ యాజ్ పర్ అవర్ స్ట్రాటజీ, సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ ప్రకారం 10 to 20 days మాత్రం హోల్డ్ చేయాలన్నమాట. అండ్ 10 to 20% టార్గెట్ పెట్టుకొని. ఓకే, అదనమాట. అయితే గైజ్ మీరు ఇక్కడ గమనించండి. ఓకే, 10 తర్వాత ఈ స్టాక్ అయితే ఫస్ట్ ఈచ్ క్యాండిల్ వచ్చేసి 15 minutes క్యాండిల్ అనమాట. సో ఫస్ట్ క్యాండిల్ ఇది 9:15 నుంచి 9:30 వరకు, 9:30 నుంచి 9:45, 9:45 నుంచి పైన ఈ గ్రీన్ క్యాండిల్ అనమాట 9:45 నుంచి 10 వరకు. అంటే 10 వరకు మనకు 3 15 minutes క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతాయి అనమాట. సో ఈ క్యాండిల్స్ అంటే స్టాక్ అనేది ఈ 5 లైన్స్ 10 o'clock తర్వాత ఈ 5 లైన్స్ అబోవ్ ఉంటే మనం రిస్క్ రివార్డ్ చూసుకొని, ఇంట్రాడేలో అయితే రిస్క్ రివార్డ్ నేను రిస్క్ అంటే స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ స్టాక్స్లో నేను మ్యాక్సిమం 1.5% రిస్క్ తీసుకుంటా
అండ్ మినిమం 1.5% టార్గెట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే 1:1 మినిమం 1:1 ఉంటేనే ఎంట్రీ తీసుకుంటా ఆ స్టాక్లో. శ్యామ్ మెటల్ అయితే 10 o'clock తర్వాత కంప్లీట్గా సూపర్ ట్రెండ్లో ఉంది. అందుకని నేను ఇందులో పొజిషన్ అయితే క్రియేట్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, ఆ తర్వాత నేను పొజిషన్ వచ్చేసి ఈ క్యాండిల్ దగ్గర క్రియేట్ చేయడం జరిగింది. స్టాక్ అక్కడ నుంచి కిందికి రావడం జరిగింది అనమాట. ఈ విధంగా కిందికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి స్టాక్ ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఏ లైన్ కిందికి వచ్చినా మనకైతే లాస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ 2 లైన్స్ని దాటేసింది. ఏ టైం వరకు 2 లైన్స్ని దాటేసింది అంటే 12:15 వరకు. నేను ఎంట్రీ వచ్చేసి 10కి తీసుకున్నాను, అరౌండ్ 10. అండ్ 12:15 వరకు స్టాక్ అయితే 2 లైన్స్ బిలో క్లోజ్ అవ్వడం జరిగింది 15 minutes క్యాండిల్. ఆ తర్వాత ఇక్కడ నుంచి అంటే ఇది ఏమంటారు డిమాండ్ జోన్ కదా, ఈ ఏరియా నుంచి స్టాక్ అయితే అగైన్ అప్ మూమెంట్ చూపించడం జరిగింది. అండ్ అరౌండ్ 0.89% అయితే ప్రాఫిట్ రావడం జరిగింది అనమాట. ఇందాక మీకు అయితే చూపించడం జరిగింది అనమాట. ఓకే, సో గైస్ శ్యామ్ మెటాలిక్స్ అయితే ఇదనమాట. ఓకే, సూపర్ ట్రెండ్ టెక్నిక్ని బేస్ చేసుకొని మనం ఇంట్రాడేలో పొజిషన్ తీసుకుంటాం, అండ్ స్వింగ్ ట్రేడింగ్లో పొజిషన్ తీసుకుంటాం, షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి తీసుకుంటాం, అండ్ లాంగ్ టర్మ్ ట్రేడింగ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ ట్రేడింగ్కి మాక్సిమం 1 month వరకు అయితే హోల్డ్ చేసుకోవచ్చు మనము. అండ్ టార్గెట్ వచ్చేసి 10 to 20% వరకు పెట్టుకోవచ్చు అనమాట. సో గైస్ ఇప్పుడు మనం తోరంత్ ఫార్మాని చూద్దాము. తోరంత్ ఫార్మాలో మనకి అరౌండ్ 0.5% అయితే మోర్ దెన్ 0.5% అయితే ప్రాఫిట్ రావడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ గమనించండి. సో ఈ స్టాక్లో కూడా కంప్లీట్గా ఈ 5 లైన్స్ అబోవ్ ఉందన్నమాట. 10 తర్వాత స్టాక్ 5 లైన్స్ అబోవ్ ఉంది, అంటే కంప్లీట్ సూపర్ ట్రెండ్లో ఉందన్నమాట స్టాక్. ఏ లైన్ అయినా ఈ స్టాక్ అనేది ఏ లైన్ కిందికి ఉన్నా మనం ఇందులో ట్రేడ్ అయితే తీసుకోము. కంప్లీట్గా ఈ 5 లైన్స్ అబోవ్ ఉంటేనే సూపర్ ట్రెండ్ అని అంటాము. సో అప్పుడే మనం ఇందులో ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయడం జరుగుతుంది 10 తర్వాత. అది కూడా రిస్క్ రివార్డ్ చూసుకొని, అంటే ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎంత రిస్క్ తీసుకోవాలి అండ్ ఎంత రివార్డ్ తీసుకోవాలి అనేది దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్లో అయితే ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఓకే, సో నా ఎంట్రీ వచ్చేసి ఎక్కడ ఉందంటే ఈ క్యాండిల్ పైన తీసుకున్నా. 10 తర్వాత కదా, యాజ్ పర్ ద అవర్ రూల్ ప్రకారం 10 తర్వాత ట్రేడ్ తీసుకుంటాం. సో ఈ క్యాండిల్ పైన మనం ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది, ఇనిషియేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకోవడం జరిగింది, రిస్క్ రివార్డ్ చూసుకోవడం జరిగింది. అండ్ స్టాక్ ఈ 5 లైన్స్ అబోవ్ ఉంది కాబట్టి మనం ఇక్కడైతే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయొచ్చు అనమాట తోరంత్ ఫార్మాలో. అండ్ ఈ క్యాండిల్ వచ్చేసి 50 minutes క్యాండిల్. ఓకే, అండ్ ఇక్కడ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్లో 1.5% మ్యాక్సిమం లాస్ తీసుకుంటాం. అండ్ మినిమం ప్రాఫిట్ వచ్చేసి 1.5% అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ క్యాండిల్ మీరు చూడండి, ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ ఎంత ఉందో. ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ 3570 దగ్గర ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అరౌండ్ ఈ లెవెల్లో ట్రేడ్ అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో మనం కంప్లీట్గా మంత్లీ, వీక్లీ, డైలీ అండ్ ఇంట్రాడేలో స్టాక్లో కంప్లీట్ బుల్లిష్నెస్ ఉంటేనే మనము ఆ స్టాక్లో మనం ట్రేడ్ అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ గైస్ ఈ స్ట్రాటజీ బెస్ట్గా టైం, అంటే మీరు ఇంట్రాడే చేయాలనుకున్నా ఇందులో మంచిగానే వర్కౌట్ అవుతుంది, కానీ టైం ఉండాలి. మనం కంప్లీట్ ఫోకస్గా ఉండాలి, కంప్లీట్గా అంటే స్క్రీన్కి అయితే అడిక్ట్ అయి ఉండాలన్నమాట. సో వర్కింగ్ మెన్కి, ఉమెన్కి, అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి నేను ఏం రికమెండ్ చేస్తానంటే స్వింగ్ ట్రేడింగ్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లేదా లాంగ్ టర్మ్ ట్రేడింగ్. లాంగ్ టర్మ్ ట్రేడింగ్ మ్యాక్స్ 1 month వరకు హోల్డ్ చేయాలి. అండ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అయితే అరౌండ్ 10 days వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ స్వింగ్ ట్రేడింగ్ అయితే మ్యాక్స్ 5 days వరకు, 3 to 5 days వరకు అయితే హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అరౌండ్ 5%, మినిమం 5% నుంచి 3 to 5% నుంచి మీరు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్.